సమస్య ఒకటి, పరిష్కారం మరొకటిలాగా తయారవుతుంది. గోశాలకు సంబంధించినటువంటి ఉదంతంలో పేపర్లలో ఎవరి కోణంలో వాళ్ళు, సాక్షి వాళ్ళేమో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పారిపోయిందంటే వైసీపీ వాళ్ళు పారిపోయారని ఈనాడు జ్యోతిలో వస్తాయి. కానీ అసలు అంశం ఏంటి? గోవులు చనిపోతున్నాయా లేదా? దాని మీద చర్చని జాగ్రత్తగా పక్కకి తప్పించేశారు. గోవులు అసలు ఎన్ని వచ్చినాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి గోశాలకి, గో సంరక్షణశాల గోశాలగా ఎప్పుడు మారింది, ఎన్ని ఆవులు వచ్చినాయి, డోనర్లు ఇచ్చినవి ఎన్ని, ఊళ్ళో వదిలేస్తే తీసుకొచ్చినవి ఎన్ని, వాటిట్లో ఎందుకు చనిపోతున్నాయి, అసలు వాటికి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారా, ఆహారం సక్రమంగా ఉందా, నీళ్లు సక్రమంగా ఉన్నాయా, అది గోవులు తింటున్నాయా, గోవుల పేరుతో ఇంకెవరన్నా తినేస్తున్నారా, ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? దర్యాప్తు చేస్తే తెలుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయినప్పుడు ఆమెను వెతుక్కుంటూ భూమి మీదకు వచ్చినటువంటి సందర్భంలో 7 కొండల మీదన ఒక చోట తపస్సు చేస్తూ ఉండిపోతే, ఒక చోట ఉండిపోయినప్పుడు ఆయన చుట్టూ పుట్ట పేరుకుపోయింది. ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడి ఆకలి, అంటే విష్ణుమూర్తి అవతారమే కదా శ్రీనివాసుడు, ఆయన ఆకలి తీర్చేందుకు ఒక గోమాత రోజు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అందులో నుంచి పొదిలో నుంచి పాలు వదులుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి శ్రీనివాసుడు అది స్వీకరిస్తూ ఉంటాడు. ఆ గోపాలకుడు మిగతా ఆవులన్నిటికీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు వస్తూ ఉంటాయి, ఒక్క ఆవుకు మాత్రం పాలు ఉండవు. ఎందుకు అని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ ఈ ఆవు ఆ పుట్టలో పాలు పోస్తుందని గ్రహించి ఆగ్రహంతో రగిలిపోతా, తిండి నేను పెట్టిస్తే పాలు నువ్వు పోస్తావంటూ ఒక దెబ్బ వేస్తాడు గోవు మీద. దాని కారణంగా గోహత్య పాతకం చుట్టుకుంటుంది అతనికి. అప్పుడు శ్రీనివాసుడు ఆగ్రహంతో శపిస్తాడు. శ్రీనివాసుడిని, అయ్యా నేను గోపాలకుడిని, నాకు ఇదంతా తెలియదు, నేను నాకు సంబంధించినటువంటి ఆవు ఇట్లా పాలు పోస్తుందన్నటువంటి ఉద్దేశంతో నేను చేశాను, భగవత్ స్వరూపుడువైన నువ్వు గ్రహించి నన్ను కనికరించు అని చెప్తే, దానికి బదులుగా ఆయన ఒక శాప విమోచనంతో పాటుగా ఒక వరం ఇస్తాడు. కలియుగంలో ఆ ఆలయమే అత్యంత ప్రసిద్ధి, ప్రతిరోజు కూడా తొలి దర్శనం గోపాలకుడిది. యాదవులకి గోపాలకుడికి తొలి దర్శనం ఇవాల్టికి కూడా తలుపులు తెరిచి స్వామివారిని దర్శించుకునేటటువంటి అదృష్టం గోపాలకుడిదే. ఇది ఆనాటి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర చెప్పేటటువంటి అంతటి కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి గోవుకి సంబంధించి ఇప్పుడు గోశాలలో గోవులు చనిపోతుంటే చర్చించాల్సింది గోవులు ఎందుకు చనిపోతున్నాయని. అది ఏ వెటర్నరీ డాక్టర్లతోనో కమిటీ వేయాలి, అవసరమైతే వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళని పిలవచ్చాలి, అవసరమైతే వెటర్నరీ ఎక్స్పర్ట్స్ని దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళని పిలిపించాలా, అక్కడ చెక్ చేయించాలి. ఇంకొకసారి ఇట్లాంటిది జరగకుండా ఏం చేయాలో చూడాలి. 191 చనిపోయినాయి అన్నటువంటిది గోశాల నిర్వాహకులు ఇచ్చారంటూ కరుణాకర్ రెడ్డి చూపించినటువంటి లెటరు, అసలు దాని ఊసే ఎత్తకుండా కరుణాకర్ రెడ్డి చర్చలకు రాలేదంటూ ఒకటి, నేను వస్తుంటే వాళ్ళు ఆపేశారని వీళ్ళు నడిచింది నిన్నంతా చూసాం. ఇది రాజకీయ చర్చ జరిగింది కానీ నిజమైనటువంటి చర్చ జరుగుతుందా? భగవంతుడు ట్రస్ట్ బోర్డుకి ఇచ్చినటువంటి అవకాశం జీవితంలో దొరికే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనం స్వామివారికి సంబంధించినటువంటి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా న్యాయం చేయడం, ధర్మంగా వ్యవహరించడం అన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం.